హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన చిక్కుడుకాయ టమాటో కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కర్రీని మనం చాలా సింపుల్గా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని 2 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు టమాటో ముక్కలను వేసుకోవాలండి. టమాటో ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలండి. టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న 1/2 కిలో చిక్కుడుకాయ ముక్కలను వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చిక్కుడుకాయ ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలండి. చిక్కుడుకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడినంత ఉప్పు, 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. మీకు కొంచెం లూజుగా కావాలంటే అలానే ఉంచుకోండి, లేదంటే స్టవ్ ఆన్ చేసి 2 నిమిషాల పాటు దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మీకు రైస్, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.